హే ఎవ్రీవన్, ఈసారి నా బర్త్డే ఒక్కరోజు కాదు, ఫుల్ 5 days మినీ సిరీస్లో అయిపోయింది. ప్లాన్స్ కన్నా మెమొరీస్ ఎక్కువ క్రియేట్ అయ్యాయి. ఫస్ట్ టైం నుమాయిష్ ఎంజాయ్ చేయాలని వెళ్ళాము, కానీ మైగ్రేన్తో సర్వైవ్ వచ్చాను. స్నేక్ ప్లాంట్ హంట్, మెడిసిన్స్ కన్నా ప్లాంట్ బెటర్ అని బేబీ కన్విన్స్ చేసింది. చార్మినార్ బ్యాంగిల్స్ కోసం వెళ్ళాము. లేట్ నైట్ ఆటో బుకింగ్ యాప్స్ మాతో హైడ్ అండ్ సీక్ ఆడాయి. అప్పుడే ఒక ఆటో అన్నయ్య మూవీలో హీరోలాగా ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ఈ 5 days జర్నీలో ఏమేం జరిగాయో చూడాలంటే స్టే విత్ మీ టిల్ ద ఎండ్. To the city streets we began to feel the fire. Day 1 started with sweet surprise. సుస్మిత అండ్ బేబీ ఎప్పుడో ప్లాన్ చేసుకున్నారు నాకు వాచ్ గిఫ్ట్గా ఇద్దామని. బట్ ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం బేబీ వచ్చింది నా దగ్గరికి. సో దగ్గరలో ఉన్న డిఎస్ఎల్ మాల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. నాకు అస్సలు ఐడియా లేదు, క్యాజువల్గా వెళ్తున్నామని అనుకున్నాను. బట్ వెళ్ళిన తర్వాత బేబీ నన్ను ఒక వాచ్ చూస్ చేసుకోమంది. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను, ఎక్సైట్ అయ్యాను అండ్ స్లైట్గా ఎమోషనల్ ఫీల్ అయ్యాను ఎట్ ద సేమ్ టైం. ఫైనల్లీ ఈ బ్యూటిఫుల్ వాచ్ని నేను చూస్ చేసుకున్నాను. తర్వాత కొంచెం అలా మాల్లో ఎక్స్ప్లోర్ చేసాము. మినీ సోలో స్మాల్ సెల్ఫ్ కేర్ షాపింగ్ చేసాము. బేబీ మ్యాక్స్లో కొన్ని టీ షర్ట్స్ తీసుకుంది. మాల్లో అలా అలా నడుస్తూ ర్యాండమ్గా నవ్వుతూ షాపింగ్ కన్నా ఇద్దరం కలిసి స్పెండ్ చేసిన మూమెంట్స్ ఎలాగూ ఫ్రెండ్స్తో చాలా స్పెషల్గా ఉంటాయి. స్పెషల్ మూమెంట్ ఏంటంటే బేబీ గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్కి నా నేమ్తో మనీ డొనేట్ చేయడం. ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్న నేను ఎప్పటికీ లక్కీనే. అలా మా ఫస్ట్ డే కంప్లీట్ అయింది. నెక్స్ట్ మార్నింగ్ హోటల్లో టిఫిన్తో స్టార్ట్ అయింది. నేను ఇడ్లీ సెలెక్ట్ చేసుకున్నాను. బేబీ మాత్రం 70 mm దోశ ఫుల్గా ఎంజాయ్ చేసింది. అలా నెక్స్ట్ మేము నుమాయిష్కి స్టార్ట్ అయిపోయాము. చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళాము. వెళ్ళగానే ఎంట్రీ దగ్గర ఈ డ్రై ఫ్లవర్ బొకే షాప్ కనిపించింది. చాలా యూనిక్గా అనిపించింది. ఇద్దరం తీసుకున్నాము. ఈ బొకేతో వెళ్తుంటే ప్రతి ఒక్కరూ అడుగుతూనే ఉన్నారు ఎక్కడ తీసుకున్నామని. ఈ షాప్ అన్నయ్య అయితే చాలా మంచి అతను, చాలా బాగా మాట్లాడారు అండ్ మాకు కాస్ట్ కూడా తగ్గించారు. ఇక్కడైతే రూమ్ డెకోర్ ఐటమ్స్, క్రాకరీ ఐటమ్స్ అండ్ బెడ్షీట్స్ నాకు చాలా నచ్చాయి. చాలా ఎస్థెటిక్గా ఉన్నాయి. ఇక్కడైతే హోమ్ డెకోర్ ఐటమ్ చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువనే ఉంది. 11,000, 7,000, 12,000 అలా చెప్పారు.
ఎంతమంది జనాలు ఉన్నారంటే అసలు నడవడానికి కూడా చాలా కష్టమైంది. ఏది సరిగ్గా మేము ఎంజాయ్ చేయలేకపోయాము. చాలా గోలగోలగా అనిపించింది. అందులో నాకు హెడేక్ కూడా స్టార్ట్ అయింది. ఎక్కువ షాపింగ్ చేయలేదు. బేబీ మాత్రం కొన్ని టాప్స్ అండ్ ఇంట్లోకి కొన్ని థింగ్స్ తీసుకుంది. ఎలాగైనా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని ఎగ్జిట్ గేట్ దగ్గరికి చేరుకున్నాము. అమ్మయ్య అనిపించింది బయటికి వెళ్ళగానే. అలా మా సెకండ్ హెక్టిక్ డే ఎండ్ అయిపోయింది. డే 3 చాలా పీస్ఫుల్ డే. రీసెంట్గా నాకు ఫస్ట్ టైం మైగ్రేన్ హెడేక్ వచ్చింది. బేబీ నాకు సజెస్ట్ చేసింది స్నేక్ ప్లాంట్ తీసుకోమని. గూగుల్లో సెర్చ్ చేసి నియర్ బై ఉన్న ప్లాంట్ నర్సరీకి వచ్చాము. స్నేక్ ప్లాంట్ ఒక బెస్ట్ ఇండోర్ ప్లాంట్. అండ్ ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. నైట్ టైంలో కంటిన్యూగా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. సో మైగ్రేన్ టైంలో కామ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుందని చెప్పి బేబీ నన్ను కన్విన్స్ చేసింది. నిజం చెప్పాలంటే నాకు ప్లాంట్స్ అంటే ఇష్టం, బట్ భయము. ఎందుకంటే కొన్నిసార్లు నన్ను నేను కేర్ చేసుకోవడమే కష్టంగా అనిపిస్తుంది. సో ప్లాంట్స్ని నేను మెయింటైన్ చేయగలనా అని భయం వేసింది. కానీ స్నేక్ ప్లాంట్ ఎక్కువ వాటర్ని తీసుకోదంట. 10 డేస్కి ఒకసారి వాటర్ పోస్తే సరిపోతుందంట. అలా ఫైనల్గా స్నేక్ ప్లాంట్ నా రూమ్లోకి వచ్చేసింది. కొన్ని డేస్ టెంపరీగా నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ బాక్సెస్లో పెట్టేశాను మట్టితో పాటు. బాగానే ఉన్నాయి. పార్ట్స్ వచ్చాక మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందని, పెబుల్ స్టోన్స్తో కూడా సర్వైవ్ అవుతాయని తెలిసాక ఓన్లీ స్టోన్స్తో పార్ట్లో ప్లాంట్ చేశాను. అప్పుడే రియల్ ప్రాబ్లం స్టార్ట్ అయింది గాయస్. 2 డేస్ తర్వాత అవుట్ ఆఫ్ 4 ప్లాంట్స్లో 2 ప్లాంట్స్ లీఫ్ కలర్ చేంజ్ అవ్వడం అబ్జర్వ్ చేశాను. పార్ట్స్కి హోల్స్ లేవు. వాటర్ ఇన్సైడ్ ట్రాప్ అయ్యాయి. నాకు చాలా భయం వేసింది. నేను అడిగే క్వశ్చన్స్కి నా ఫ్రెండ్ నాకు రిప్లై ఇవ్వడం కూడా ఆపేసింది. అప్పుడే మన అందరి ఫ్రెండ్ ChatGPT నేనున్నాను అంటూ వచ్చేసింది. మెయిన్ రీజన్ ఏంటంటే స్నేక్ ప్లాంట్కి వాటర్ అంటే అస్సలు నచ్చదు. అలాంటిది నేను 2 డేస్ అలాగే ప్లాంట్ని వాటర్లో ఉంచేసరికి అలా అయిపోయింది. నెక్స్ట్ నేను కలర్ చేంజ్ అయిన ప్లాంట్ని స్టోన్స్ నుండి బయటకు తీసేసి ఎక్కడైతే రూట్స్ బ్లాక్ అండ్ మెషీగా అనిపించాయో ఆ ప్లేస్ దగ్గర కట్ చేశాను. అండ్ నెక్స్ట్ కాటన్తో పాటు మంచిగా తూడ్చి 24 అవర్స్ వరకు ప్లాంట్ చేయకుండా అలాగే ఎయిర్లో వదిలేశాను. ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత రీపాట్ చేశాను మట్టితో పాటు. అండ్ రీపాట్ చేసిన 24 అవర్స్ తర్వాత వాటర్ పోసాను. పాట్స్కి హోల్స్ పెట్టడం కూడా మర్చిపోలేదు ఈసారి. అండ్ ఆల్మోస్ట్ 15 డేస్ అవుతుంది. ప్లాంట్స్ ఇప్పుడు హెల్తీగా హ్యాపీగా ఉన్నాయి. నేను కూడా హ్యాపీగా ఉన్నాను వాటిని చూసి. అప్పుడు అనుకున్నాను ఇట్స్ నాట్ దట్ హార్డ్, ఐ కెన్ టేక్ కేర్ అని. అలా స్నేక్ ప్లాంట్ని నా రూమ్లోకి ఇన్వైట్ చేశాక రైట్ టైం ఫర్ స్మాల్ చేంజ్ అనిపించింది. హెయిర్ కట్ చేసుకుందామని ఇద్దరం ఫిక్స్ అయ్యాము. అందులోనూ ఇది నా ఫస్ట్ హెయిర్ కట్. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. అండ్ నా బర్త్డే కూడా వస్తుంది. సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ టైం అనిపించింది. అలా మా దగ్గరలో ఉన్న ఐకానిక్ స్టూడియోకి వెళ్ళాము. అక్కడ స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీ అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అలా మేము హెయిర్ కట్ చేసుకున్నాము.
ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి అలా కబుర్లు చెప్పుకుంటూ మా డేని స్పెండ్ చేసాము. ఫిఫ్త్ అండ్ ఫైనల్ డే చార్మినార్కి వెళ్దామని అనుకున్నాము. సో మెట్రోలో వెళ్ళాము. ఎంజీబీఎస్ వరకు మెట్రోలో వెళ్ళి అక్కడ నుండి ఆటోకి వెళ్ళాము. Reached MGBS. వెళ్ళగానే నాకు బెలూన్స్ కనిపించాయి. ఒక్కసారి ఇస్తారా అని అడిగాను, ఫోటో ఆర్ వీడియో తీసుకొని ఇస్తా అని. అతను అస్సలు ఇవ్వలేదు. సరే కొనుక్కుంటాం ఇస్తారా అంటే అప్పుడు ఇచ్చారు. మేము చార్మినార్కి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఫేమస్ బ్యాంగిల్స్ కోసం వచ్చాము. అలా చాయ్ తాగేసి చిన్న చిన్న షాపింగ్ చేసాము. అండ్ రిటర్న్ టైంలో క్యాబ్స్, ఆటోస్ అసలు ఏం బుక్ అవ్వట్లేదు. 10 అవుతుంది నైట్. కొంచెం భయం స్టార్ట్ అయింది. అప్పుడే ఒక ఆటో అన్నయ్య నేను డ్రాప్ చేస్తానని అన్నాడు. సేఫ్గా ఇంటికి రీచ్ అయ్యాం. ఈ 5 days మేము కలిసింది ప్లేసెస్ని మాత్రమే కాదు, మంచి మనుషులను కూడా. సిటీలో మనకి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, బట్ సమ్టైమ్స్ దే బికమ్ అవర్ ప్రొటెక్టర్స్. దిస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. అలా మా 5 daysని చాలా మెమొరబుల్గా చేసుకున్నాము. ఈ ప్రీ బర్త్డే మెమొరీస్ మీకు ఎలా అనిపించాయి? నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మీ ఫేవరెట్ డే ఏంటో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. బాయ్.